గౌరవ కలెక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సంబంధించినటువంటి ప్రజానికి సో రాష్ట్రంలో రెవెన్యూ పరిష్కరించడానికి కూడా గ్రీవెన్స్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన శాసనసభ్యులు ప్రత్యేకమైన చొరవతో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కలెక్టర్ ఎస్పీ ఇద్దరు పెళ్లి కోసం కానీ చదువు కోసం కానీ కూడా ఇక్కడ ఉన్న మనం అడ్రస్ చేయగలుగుతాం. ఇది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము పంపిస్తాము. ఆన్లైన్లో ఇది అప్డేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఫ్యూచర్లో ఈ ల్యాండ్కి సంబంధించిన ఎటువంటి అబ్జెక్షన్స్ కానీ రిజిస్ట్రేషన్స్లో కానీ లోన్స్లో కానీ ఏ విధంగా ఇబ్బంది ఉండదు. యూ కెన్ అంటే మీకు పూర్తి స్థాయిలో హక్కులు మీకున్న హక్కులు మళ్ళీ ఒకసారి గుర్తించబడ్డాయి. మీకు హక్కులు మొదటి నుంచి ఉన్నాయి, మరలా వాటిని మధ్యలో ఒకసారి ఆపడం మళ్ళీ ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో అన్ని గేట్స్ ఇప్పుడు ఓపెన్గా ఉన్నాయి, మీరు హ్యాపీగా సేల్స్ చేసుకోవచ్చు. అంటే ఎందుకంటే రెవెన్యూ ల్యాండ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్. అంటే పెన్షన్ డబ్బులు అంతా కూడబెట్టుకొని ఒక ఇల్లు కట్టుకుంటారు, స్థలం కొంటారు, ప్లాట్ కొంటారు. సో దాంతో వాళ్ళకి ఏంటంటే ఒక ఇంట్లో చాలా సెంటిమెంటల్గా ఉంటుంది, అటాచ్మెంట్ కూడా ఉంటుంది. సో దాన్ని సేల్ అమ్ముకోవడానికి లేదు అనగానే ఒకసారిగా ప్యానిక్ అయిపోతాం. అంటే అఫ్కోర్స్ నాకు కూడా ఒకే ఒక చిన్న సైట్ ఉండింది. మా ఏరియాలో కూడా 6 ఎకరాల్లో మాది ఒక 200 స్క్వేర్ యార్డ్స్. కానీ అందరూ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఇబ్బంది పడితే నేను అది సాల్వ్ చేయగలిగాను. అది కూడా 2-3 మంత్స్ తిరిగి. సో ఏంటంటే 22A పడిపోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. బట్ అది తీయాలంటే మాత్రం 3-4 లెవెల్స్ దాటాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇది చేస్తే ఏమైపోతుందన్న భయంలో ఉంటుంటారు. సో యాక్చువల్గా మనం కొంత కాన్ఫిడెన్స్ ఇచ్చి ఖచ్చితంగా ఇది చేయడానికి అర్హత ఉన్న కేసు అని చెప్పి తెలియడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏంటంటే మీకు ఎల్లప్పుడూ కూడా సర్వీసెస్ ప్రజలకు ఇవ్వడానికి ముందే ఉంటారు. సో ఇప్పుడు కూడా నేను వచ్చేటప్పుడు పట్నం ఏరియా దగ్గర ఒక జలధార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో అక్కడ ఉన్న రైతులు చాలా వ్యవసాయ భూమిని సాగు చేయకుండా వదిలేశారు. దానికి కారణం ఏంటంటే ఆ ముందు ఉన్న రైతులు, పట్టా రైతులు, ఆ రిజిస్ట్రేషన్ భూములు ఉన్న రైతులు ఎప్పటి నుంచో వాడుతున్నటువంటి దారి, అంటే దానికి అఫీషియల్గా దారి లేదు రికగ్నైజ్డ్గా.
కానీ ఆ దారిని ట్రాక్టర్ వెళ్ళేది. కానీ ఇప్పుడు ఏమైందంటే భూమి విలువ పెరగగానే ఆ దారిని మూసేసి కంచె వేసేస్తున్నారు. సో ఆ రైతులకి భూమికి వెళ్ళే దారి లేదు, ఆ పంటని బీడిగా వదిలేశారు 200 ఎకరాలు 300 ఎకరాలు. అంటే ఏమవుతుందంటే ప్రతి చోట కూడా భూమి విలువ పెరగడం, లేదంటే భూమి వచ్చిన వెంటనే మన ఈ ఫెన్సింగ్ వేయడం వల్ల మిగతా రైతులు కూడా కొన్ని చోట్ల దారి సమస్యలు వస్తాయి. అంటే ఇలాంటి కొన్ని చోట్ల శ్మశానం భూమి లేదు, కొన్ని చోట్ల అన్నదమ్ములు పంపకాల్లో ఒక అన్నయ్య రాసుకుంటాడు, ఇంకో అన్నయ్యకి పాస్బుక్ రాదు, అతను మన చుట్టూ అడుగుతూ ఉంటారు. సో రెవెన్యూలో అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయగలిగేవన్నీ కూడా చేస్తున్నాం. సో ప్రైవేట్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నా కూడా లోకాయుక్తకు పంపించి సెటిల్మెంట్ చేయడానికి కానీ లీగల్ కౌన్సిల్కి పంపించి కూడా మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో మా యొక్క కోరిక ఏంటంటే ప్రజలు కూడా రెవెన్యూ యంత్రాంగానికి కొంత సపోర్ట్ చేసినట్లయితే మరింత ఎక్కువగా మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి అవకాశం ఉంది. అంటే ఇందాక చెప్పినట్టు అధికార యంత్రాంగం, అలాగే మన మన గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా ప్రజలు అందరం కలిసి ఒకే మాట మీద కొంచెం సర్దుకొని వెళ్ళగలిగినట్లయితే, అడ్జస్ట్ అయినట్లయితే దారి సమస్యలు కానీ, బరిల్ గ్రౌండ్ సమస్యలు కానీ, భూమి తగాదాలు కానీ కూడా అన్నిటి కూడా పరిష్కరించడానికి వీలవుతుంది. సో ముఖ్యంగా ఎమ్మెల్యే గారు దీని మీద పదే పదే ఎప్పుడు కలిసినా కూడా ల్యాండ్ ఈ సైదాపురం అదే మన అడపాల స్ట్రీట్ని ఖచ్చితంగా సాల్వ్ చేయాలని అడగడం. అలాగే ఇప్పుడు 206లో కూడా రైతు బజార్ ఆల్రెడీ P4 కార్యక్రమంలో భాగంగా మనము రైతు బజార్ మంజూరు చేసి వర్క్ కూడా స్టార్ట్ చేసాము. అది అనుకోకుండా కోర్టులో ఏదో పడినట్టుంది. బట్ ఖచ్చితంగా గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమున్నా కూడా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది, కాపాడడం జరుగుతుంది. ఒకవేళ దానికి ఎంత లెవెల్కి వెళ్ళాల్సి వచ్చినా వెళ్ళడం జరుగుతుంది, క్వశ్చనే లేదు. సో ఈ రకంగా ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు అండ్ ఎమ్మెల్యే గారు కూడా దీనికి ప్రోత్సహించి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, అండ్ ముఖ్యంగా మా రెవెన్యూ సిబ్బంది, తహసీల్దార్, ఆర్టీఓ, విఆర్ఓ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై హింద్.